ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే వృషభ రాశి. సో ఈ వృషభ రాశి వారికి కూడా ఈ ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వారికి ఏం జరగబోతుంది అన్న దాని గురించి ఒక్కసారి తెలియజేయగలరు? ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి రైతులు కానీ, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, మరి గృహంలో వ్యాపారం చేసేవాళ్ళు కానీ, వారికి అన్ని అనుకూలంగా కొద్ది జరగబోతున్నాయి. మరియు అదే విధానంగా విద్యారంగంలో అంటే ఇప్పుడు ఉన్న ఎస్ఎస్సి రంగం చదువుకున్న వాడికి, మరి ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకి ఫలితాలు రావడం ఎలా ఉంటుందనేసి వాళ్ళకు ఇది టెన్షన్ ఉంటుంది. పరీక్షలు అవుతున్నాయి కాబట్టి భయపడే విషయం ఏమీ లేదు. మీరంతా కూడా ఫస్ట్ క్లాస్గా పాస్ అవ్వడానికి మంచి అవకాశాలు కనపడతా ఉంది. దైవ అనుగ్రహం పరిపూర్ణంగా మనకి ఇక్కడ గోచరిస్తూ ఉంది. ఓకే, అదేవిధంగా గురువు గారు ప్రతి ఒక్క జాతకంలోనే శుభం అంటే ఏదో ఒక లోపం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి లోపాలు తొలగిపోవాలి అంటే వీరు ఏమేం దానం చేస్తే బాగుంటుంది, అలాగే వీరు ఆలయ దర్శనం అనేది ఏ టెంపుల్స్ దర్శించుకుంటే బాగుంటుంది? వీళ్ళకి 4 గ్రహాలు అనుకూలంగా ఇస్తున్నాయి, 4 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి వీరు కనకదుర్గాదేవి ఒక ఆలయానికి వెళ్ళి విశేషంగా దర్శనం చేసుకుంటే అయితే మాత్రాన అద్భుత ఫలితం లభిస్తుంది. అక్కడ విశేషంగా ఈ యొక్క రాశి వాళ్ళు శ్రీచక్ర కుంకుమార్చన చేసి నిమ్మకాయని అమ్మవారికి మెడలో వేయటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. ఓకే గురుగారు, మీరు చెప్పారు ఈ రాశి వారు వచ్చేసి నిమ్మకాయలు దానం చేయాలి అనేసి చెప్పారు. ఎన్ని నిమ్మకాయలు దానం చేయాలి, అలాగే వాటిని ఎక్కడ పెడితే బాగుంటుంది? వాస్తవానికి వీళ్ళు వచ్చేసి మంగళవారం రావుకాలంలో కూడా విశేషంగా నిమ్మకాయ కోసి దీపార్థన చేయటం. ఓకే, 18, 21, 108, 41 ఈ నిమ్మకాయలని మనం ప్రత్యేకంగా ఆ ఒక అమ్మవారి మెడలో వేయటం వల్ల విశేషమైన ఫలితాలు రావటం అనేది జరుగుతుంటుంది. అయితే ఈ నిమ్మకాయ మాలని ఈ వృషభ రాశి వాళ్ళు వేయటం వల్ల ఏమవుతుంది అంటే అనుకూలంగానే ధనప్రాప్తి, అనుకున్నటువంటి వాళ్ళు ఊహించినటువంటి ఈ నెలలో ఎటువంటి కూడా కష్టాలు లేకుండా ఐశ్వర్యం దొరకడం అన్నమాట ఒక యోగం అనేది కనపడుతుంది.